ఒక చోట శ్రీనివాసరావు తెలుగు సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన శకం అయినది. ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఒకేసారి భయపెట్టి నవ్వించి ఆకట్టుకున్నాయి. విలన్, కమెడియన్ పాత్రలకే పరిమితం కాకుండా విలనిజంలోనే హాస్యాన్ని పండించడంలో ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. 1942లో జూలై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు సినిమా రంగంలోకి ప్రవేశించిన నాటికి రంగస్థలంపై 20 ఏళ్ల అనుభవాన్ని గడించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన కోట తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 750కి పైగా సినిమాల్లో నటించి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 నంది పురస్కారాలను అందుకున్నారు. నటుడిగానే కాకుండా 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడు ప్రసిద్ధి వైద్యులు. మొదట్లో తండ్రిలా డాక్టర్ కావాలనుకున్న నటనపై ఉన్న ప్రేమతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి వచ్చారు. ఆయన ప్రదర్శించిన తెలుగు యాస ఆయనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆయన నటన, సంభాషణ, హావభావాలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కోట శ్రీనివాసరావు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిగా ఉన్నారు. కోటాయి శ్రీనివాసరావు ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. నటుడు బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును కలిసి దిగిన ఫోటోలు ఈ ఆందోళనగా మారింది. బండ్ల గణేష్ కోట బాబాయి అని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ ఆ ఫోటోను పంచుకున్నప్పటికీ ఆ చిత్రంలో కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి ఆయనకు అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎడమ కాలికి తీవ్రమైన గాయం ఉండడం ఆందోళన కలిగించింది. కోట శ్రీనివాసరావు అభిమానులు ఆయన తర్వాత కోరుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఒకప్పుడు తెరపై తమదైన ముద్ర వేసుకొని నటుడిని ఇలా చూసి ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించిందని వార్తలు ఆయన అభిమానులను కలిసివేస్తున్నాయి.